ఈరోజు ఉమామేశ్వర్ గారితో కలిసి ఈరోజు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారిని కావడం జరిగింది. వేరియస్ ఇష్యూస్ పైన ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పార్టీ వైపు నుంచి మా వైపు నుంచి కూడా వేరియస్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి రిప్రజెంటేషన్ ఏదైతే పల్నాడులో జరుగుతున్న ఏదైతే గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది మా వైపు నుంచి ఇవ్వడం జరిగింది ఏంటంటే ఏదైతే ముఖ్యంగా సాక్షి మీడియా, సాక్షి ఛానల్స్ ద్వారా, సాక్షి పేపర్ ద్వారా గడిచిన 5 రోజుల నుంచి కూడా ఒక విష ప్రచారం లాగా ఏదైతే చేస్తూ ఉన్నారో దానిపైన కొద్దిగా విచారణ చేయండి, లోతుగా విచారణ చేసి నిజాలు బయటికి తీయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్లుగా కల్పితాలు కథనాల్లాగా చేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడం, దాన్ని సాక్షి పేపర్లో టీవీలో వేసి రోజు నడిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమైనది ఏదైతే ఆ ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ గారికి ఫ్యామిలీకి అలాగే మా ఫ్యామిలీకి ఏదో చుట్టరికం ఉందని చెప్పి లేని కథనాలు, అవాస్తవాలు ఈ 5 రోజుల నుంచి వంటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాటిని నిగుదీర్చమని కోరడం జరిగింది. దానికి నేను చెప్పడం కూడా జరిగింది, నేను ఛాలెంజ్ మెథడ్లో చెప్పడం కూడా జరిగింది. నా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఇవ్వడానికి నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఏదైతే మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి, మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, నాదే కాదు మా వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. గడిచిన నెలన్నర నుంచి మేము ఎవరితో మాట్లాడడం, ఏం చేసామనేది ట్రాన్స్పరెంట్గా తీసుకోండి. నా తీసుకునే విధంగానే అదే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారో ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో వాళ్ళకి కూడా కాల్ డేటాలు తీసుకొని వెరిఫై చేయాలి, నిజాలు నిగ్గుదేర్చాలి. ఎందుకంటే ఏదైతే పల్నాడులో జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అటువంటి దాన్ని కూడా ఏదో ఒక విధంగా లేని దాన్ని కులం రంగు ఇంకో రంగు పూసి ఈరోజు మభ్య పెట్టడానికి ఏదైతే ప్రయత్నిస్తూ ఉన్నారో అది తప్పని తెలియజేస్తూ విచారణకు నేను సహకరించడానికి రెడీగా ఉన్నాను. తప్పకుండా మా వైపు నుంచి ఏం కావాలో తీసుకుని చేయండి అని చెప్పి, అలాగే 2 ఎలిగేషన్ చేస్తూ ఉన్నది ఏమిటంటే ఏదో మేము తెలుగుదేశానికి అడ్వాంటేజ్గా ఉన్న బూతుల్లో ఏమన్నా తక్కువ మంది సెక్యూరిటీ పెట్టారు, వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉన్న వాటిలో ఏమన్నా ఎక్కువ సెక్యూరిటీ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నిగ్గుదేర్చమని చెప్పాము. మేము మా వైపు నుంచి ఏదైతే 150 బూతుల దాకా సెన్సిటివ్ బూత్స్ ఇచ్చామో అక్కడే ఎంత సెక్యూరిటీ పెట్టారు, ఎంత డిప్లాయ్మెంట్ పెట్టారు, ఎంత బందోబస్తు పెట్టారు అనేది దయచేసి పబ్లిక్కి తెలియజేస్తే తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మాకేమన్నా అంటూ అడ్వాంటేజ్ వచ్చిందా, మాకేమన్నా ఏ విధంగా దానివల్ల లాభపడ్డామని పబ్లిక్కి తెలిసే విధంగా మీరు బయట పెట్టండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అది కూడా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నాం. అలాగే మూడవది ఏదైతే పోలింగ్ రోజున ఏదైతే ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారో ఏదో పోలీసులు మాకు విపరీతంగా సహకరించారని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళకి కళ్ళు కనపడలేదు. ఆ రోజు పోలీసులు సహకరించట్లేదు, ఇంకో సహకరించలేదు, నేను చేయలేదు, లేకపోతే మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎలక్షన్ చేయలేదు. ఎలక్షన్ ఆ రోజు చేసింది మా క్యాడర్, తెలుగుదేశం క్యాడర్ చేశారు, జనసేన క్యాడర్ చేశారు, బీజేపీ క్యాడర్ చేశారు. వీరందరితో పాటుగా ఆ రోజు ఎలక్షన్ చేసింది పల్నాడు జనం చేశారు. ఎలక్షన్ వారు ముందుండి పోరాటం చేస్తే ఆ రోజు అంత ఎలక్షన్ అంత బాగా అద్భుతంగా జరగడం జరిగింది. ఆ రోజు మేము కాదు మీద వేసుకొని చేసింది. ఆ రోజు పల్నాడు జనం మార్పు కావాలి, మార్పు తీసుకురావాలి, ఈసారి తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలనే విధంగా 86% పోలింగ్ అయిందంటే అన్ని విధాలుగా కూడా వైలెన్స్ జరుగుతూ ఉన్నా ఏమి ఎటువంటి బెరుకు లేకుండా అందరూ పోలింగ్ స్టేషన్లో నుంచొని ఆ రోజు మేము ఓటు వేయాల్సిందే అని చెప్పి ముందుకు వచ్చి ఓటేసారు. నేనేదో ఇది రిజల్ట్ వచ్చిందో చెప్పట్లా, రిజల్ట్ రాకముందే చెప్తా ఉన్నాను. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నైనా కథలు నేను చెప్పట్లేదు, రిజల్ట్ రాకముందే నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు ఎలక్షన్ చేసింది జనం చేశారు, రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఇటువైపు చేశారు జనం అనేది. కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పోలింగ్ రోజు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు, అండ్యూ సహకారాలు ఏవి మేమేం పోలీసులు తీసుకోలేదు. ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఎవరి వెహికల్స్ మీద అయినా అటాక్ అయింది అంటే నా కాన్వాయ్ వెహికల్స్ మీద ఆ రోజు మొట్టమొదటిసారిగా అటాక్ అయింది. దాని తర్వాత మిగతా వాళ్ళ మీద అటాక్ అయింది, కానీ ముందుగా నా కాన్వాయ్ వెహికల్స్ మీదే అటాక్ అయ్యడం జరిగింది. అటువంటిది నా పైన ఎలిగేషన్స్ వేసేది, దానికి తెలుగుదేశం పార్టీ మీద ఎలిగేషన్స్ వేసేది, దానికి ఏదో ఆఫీసర్స్ మేము ఏదో వాడుకున్నాం అని చెప్పి ఎలిగేషన్ చేసేది, అసలు మరీ ఇది చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి దీన్ని కూడా దయచేసి ఎలిగేషన్స్ ఏదైతే చేస్తా ఉన్నారో వాటికి
వాటిలోకి వెళ్ళి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా, మా వైపు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి అన్ని సమయాల్లో కూడా అది మా వైపు నుంచి ఫోన్ కాల్స్ కావాలా, డేటా కావాలన్నా, మా ఫోన్లు కావాలన్నా మా అన్ని కూడా తీసుకుంటాం. తప్పకుండా విచారించండి. అలాగే మా వైపు నుంచి ఏవైతే తీసుకుంటారో అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసిన వారికి కూడా దయచేసి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి. ఎవరితో ఏ సమయంలో మాట్లాడుతున్నారు, ఏ ఆఫీసర్తో ఎవరేం మాట్లాడుతున్నారు, ఏ ఆఫీసర్లతో, ఏ సీఏలతో, ఏ ఎస్ఐలతో ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు, ఏ డిఎస్పీ ఎస్పీలతో ఎంతసేపు ఎవరు మాట్లాడారు, దయచేసి పబ్లిక్ డొమైన్లోకి తీసుకురండి. తీసుకొస్తే ఈ రోజు ఏదైతే అవాస్తవాలు ప్రచురిస్తూ ఉన్నారో సాక్షి మీడియా వైపు నుంచి కానీ, సోషల్ మీడియా వైపు నుంచి కానీ దయచేసి అది ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని చెప్పి సిఓ గారిని, ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది. అది తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిందో వాటి గురించి కూడా ఏమన్నా అధికారుల వైపు నుంచి తప్పిదం ఉంటే దయచేసి వాటిని ఇన్వాలిడేట్ చేయమాకండి. అధికారుల వైపు తప్పిదం ఉన్న దానికి ఓటర్కి సంబంధం లేదు. ఓటర్ పాపం స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు ఓటేసుకునేదానికి ముందుకు వచ్చి ఓటేశాడు. కాబట్టి ఓటర్కి మనం ఎప్పుడు ఫేవర్గా ఉండాలి, అధికారులకు కాదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది.